హాయ్, అందరికీ నమస్తే. మనం ఇప్పుడు త్రిబుల్ ఆర్ గురించి కొద్ది డౌట్స్ క్లియర్ చేసుకుందామండి. ఈ మ్యాప్ గురించి మనము చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయండి. ఎందుకంటే అందరికీ విడివిడిగా నేను ఎక్స్ప్లెయిన్ చేసేంత నాకు టైం లేదండి. ఎందుకంటే చాలా డౌట్స్ వస్తున్నాయి. అదేంటంటే, ఒకటి, ఇప్పుడు ఈ మ్యాప్ ఎలాగొచ్చింది, ఇది నిజమేనా, లేకుంటే ఇది గవర్నమెంట్ రిలీజ్ చేసిందా, లేకుంటే మీరే వ్యూస్ గురించి ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేస్తున్నారా, లేకుంటే ఇంకెన్నెన్నో డౌట్స్ ఉన్నాయండి. అందరికీ ఈ వీడియోలో క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా అండి. ఓకే, ఈ వీడియో ఏంటంటే, మనము చెప్పాలనుకుంటే, మనం ఇప్పుడు జస్ట్ ఒకటి మాట్లాడుతున్నాను. సౌత్ పార్ట్లో ఉంటాను యాక్చువల్లీ. ఏంటంటే ఇందులో మా ల్యాండ్ కూడా పోయింది. సౌత్ పార్ట్ గురించి డిస్కషన్ చేద్దాం పాయింట్ వైజ్గా. ఎందుకంటే ఇది ఫేకా కాదా అనేది మీకు క్లారిటీ కావాలి. యాక్చువల్ ఏంటంటే, ఎంతో అంత నిజం ఉంటేనే నేను ఈ వీడియో చేస్తాను అండి. లేకపోతే అయితే నేను వీడియో చేయను. ఎందుకు చేస్తానండి? నాకు అసలు ఫేక్ చేస్తే నాకేం, ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేస్తే నాకేమైనా ప్లస్ పాయింటా? ఇందులో ల్యాండ్ పోయింది. యాక్చువల్ ఏంటంటే, నియరెస్ట్ ఇక్కడ ల్యాండ్ సౌత్ ఫేస్లో ఇప్పుడు మనకి ల్యాండ్ పోయిన విలేజ్లలో అంతా ఈ మ్యాప్ అనేది సర్క్యులేట్ అవుతుంది. ఎందుకంటే అందరు ఇదే డిస్కషన్. ఇంకొకరికి కొందరు డౌట్ ఏముందంటే, ఇది త్రిబుల్ ఆర్ రోడ్ది కాదు, ట్రైన్ది అంటున్నారు. అట్లా కూడా క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. మ్యాక్సిమం నాకు తెలిసింది మీతోటి నేను షేర్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్ ఏంటంటే, ఇప్పుడు మనం ఈ లొకేషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు సంథింగ్ ఇది విజయవాడ రోడ్డు, ఇది సౌత్ పార్ట్ కిందికి వస్తుంది మనకి. విజయవాడ టు మనకి ఇట్లా శ్రీశైలం హైవే, ఇలా సాగర్ హైవే, ఇక్కడ నుంచి మనకు సౌత్ పార్ట్ వస్తుంది. ఇప్పుడు ఇవి విజయవాడ హైవేలో మనకి చౌటుప్పల్ దాటాక ఈ లొకేషన్లో చూపిస్తాను. ఇక్కడ ఈ లొకేషన్ ఉంది కదా, ఇక్కడ మనకి పెయింట్తో మార్క్ చేసి ఉంటుంది. పెయింట్తో మార్క్ చేసి, ఎందుకంటే ఇది క్రాస్ చెక్ కొద్దిగా చేసుకొని మీకు ఈ వీడియో పెడుతున్నాను. ఎందుకంటే మా ఊరి దగ్గర కూడా ఒక ఎన్నైతే లొకేషన్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ కొన్ని తిరిగినా నేను. ఇంకోటి ఏంటంటే, నెక్స్ట్ వీడియోలో కూడా మీకు లైవ్ లొకేషన్ కూడా పోయి నేను వీడియో చేసి పెడతాను మీకు. లైవ్ ఏముంది, పక్కన ఏముంది, అక్కడ మార్కింగ్ అదేంది. ఇప్పుడు ఇంకోటి ఏంది, MCP 6 182 కిలోమీటర్స్, ఇది డివైడర్ మీద మార్కింగ్ చేశారు. ఇది ఆల్రెడీ ఇలా అన్ని మెన్షన్ చేసి ఉన్నారండి. ఇదేంటంటే, ఈ వీడియో గురించి నేను ఇంత టైం కేటాయించి ఇంత మ్యాపింగ్ చేసి మీకు పెట్టి, ఏదో నేను వ్యూవర్స్ గురించి వ్యూస్ గురించి నేను ఇంత వీడియో చేసి పెట్టి ఫేక్ చేయాలని నాకు అంత అవసరం కూడా లేదండి నాకు. బట్ ఏంటంటే, ఉన్నంతలో మనకేంటంటే కొద్దిగా ఐడియా వస్తే ఏంటంటే చాలా మంచి కొద్దిగా జాగ్రత్త పడతారు కదా అని అంతే ఆలోచన. అంతకుమించి నాకు ఇందులో ఏ దురుద్దేశం లేదండి. అంతకన్నా మించి లాభం కూడా అవసరం లేదండి నాకు. చూడండి ఒకసారి. ఇప్పుడు ఇందులో ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఇది చౌటుప్పల్ దాటకు మనకు వచ్చేసి ఇది MCP 6 182 కిలోమీటర్స్. ఇది మార్కింగ్ వచ్చేసి డివైడర్ మీద మార్కింగ్ చేశారు. ఇక్కడ మెన్షన్ చేసారు చూడండి, డివైడర్. ఓకే, డివైడర్ మీద మార్కింగ్ చేశారు. అట్లీస్ట్ మనకి నియరెస్ట్ విలేజెస్ కూడా నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చేసినాను. ఇది పతంగి మనకు టోల్ గేట్ బిఫోర్ వస్తుంది నాకు తెలిసి. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కడ గోండి 184 కిలోమీటర్ దగ్గర కల్ అంటే ఇదేమో నాకు తెలిసేదో కల్ అంట, కల్వెట్ సంథింగ్ ఏదో కల్ అని మెన్షన్ చేశారు. దాని మీద మార్కింగ్ మెన్షన్. మీరు ఒకసారి ఈ లొకేషన్ మీరు ఫైండ్ అవుట్ చేసుకుంటే బాగుండి, మీకు మార్కింగ్ ఆల్మోస్ట్ కనిపిస్తాయి. ఇది ఆర్కే అంట, ఐ థింక్ రాక్ అనుకుంటా. రాక్ మీద ఇది మార్కింగ్ చేశాను అనుకుంటా. ఇది చూడండి, నేనైతే కొన్ని నేను చూసిన వీడియోస్. ఇదేంది గొల్లగూడెం విలేజ్ బిఫోర్ నుంచే పోతుంది ఇది మనకి. ఇక్కడ జూమ్ చేసి ఆల్మోస్ట్ మీకు వీడియోస్ నేను క్లారిటీ ఇవ్వడానికి అండి. నాకు ఇంకోటి, ఈ వీడియోలో నాది ల్యాండ్ కూడా ఎక్కడ పోతుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మీరు ఏదో మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి. నేను కూడా ఏదో కావాలని ఏదో నేను బిజినెస్ చేస్తున్నా, వెంచర్లు చేస్తున్నా, నాది ఇక్కడ వస్తుంది అనేది ఏం లేదండి. ఏంటంటే, ఇది సర్క్యులేట్ అవుతుంది మా విలేజెస్లో. ఇక్కడ ఈ మనకి సౌత్ పార్ట్లో ఎక్కడెక్కడైతే ల్యాండ్ పోతుందో అన్ని విలేజెస్లో ఈ మ్యాప్ అనేది సర్క్యులేట్ అవుతుంది. ఇది వచ్చేసి దేవిరెడ్డి గూడెం అంట. దేవిరెడ్డి గూడెంలో మనకి ఇగోండి ఇక్కడ కల్వెట్ ఉంటుంది. దీని మీద మనకు మార్కింగ్ చేసిరు. రోడ్ పక్కన కల్వెట్ ఉంటా, కల్వెట్ మీద మార్కింగ్ మెన్షన్ చేసిరు. పెయింట్ తోటి మనకి మార్కింగ్ చేసిరు అనమాట. అట్లా
ఇది రోడ్డు పైన మార్కింగ్ చేసిరు. ఇక్కడ వచ్చేసి ఇదేం రోడ్డు, ఇది మనకు నియరెస్ట్ వచ్చేసి సర్వేల్ మర్రిగూడ పక్కన నుంచి ఇక్కడ మెన్షన్ చేసిరు. ఇది 190 కిలోమీటర్స్ దగ్గర మనకి రోడ్ మీద మార్కింగ్ చేసిరు. ఇది మీరు ఒకసారి మీరు లొకేషన్స్ మీ నియరెస్ట్ ఏమన్నా మీకు అంత డౌట్ ఉంటే ఏంటంటే ఆ లొకేషన్ పర్ఫెక్టా కాదా, ఇది ఫేకా లేకపోతే రియలా అనేది తెలుసుకోండి. ఇంకోటి చాలా వరకు 4-5 సర్వేలు చేసిరండి. నేను ఇది ఫైనల్ అని ఏ వీడియోలో మీకు చెప్పలేదు. నేను ఆల్మోస్ట్ ఫైనల్ అంటారని చెప్పాను, కానీ ఇదే ఫైనల్, ఇక్కడనే ఇన్వెస్ట్మెంట్ చేయండి అదే అని కూడా చెప్తలేను. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేయండి అంటే నాకే లాభం అని కాదు, ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు చూసి జాగ్రత్త చేసుకోండి అని చెప్పాను. కానీ ఇది ఇక్కడ వెంచర్ ఉందండి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి అని నేను ఎక్స్ప్లెయిన్ చేయలే మీకు. ఓకేనా? ఏదో ఫేక్ అని అంటున్నారు. ఫేక్ అని ఇంకోటి కొందరు అంటారు 500 మీటర్స్ పోతుంది, లేకపోతే ఇది 300 మీటర్స్ కొందరు అంటారు. అంటే ఇది ఎంత పోతుంది అనేది కూడా మనకు క్లారిటీ లేదండి. కొంతమంది ఏమంటారు ట్రైన్ కూడా కలిపి తీసుకుంటారు, ట్రైన్ లైన్ కూడా కలిపి తీసుకుంటారు అంటారు. ఇంకోటి ఏంటంటే ఇందులోనే దీనికన్నా బిఫోర్ అంటే కొద్దిగా ముందు నుంచి కూడా ఇంకోటి ఒక లాస్ట్ ఇయర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక సర్వే చేసారు. అట్లా ఒక 4 సర్వేస్ అయినాయి అనమాట. ఇందులో ఆ 4 సర్వేస్లో ఏది ఫైనల్ అవుతుంది అనేది తెలియదు. ఇది ఏంటంటే ఇది కొత్తగా వచ్చింది, ఇది ఏంటంటే జర నమ్మసక్కంగా ఉందన్నట్టు ఈ వీడియో చేశాను ఈ దీని మీద అంతే. లింగవారి గూడెం అంట, లింగంవారి గూడెం. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి కల్వెట్, ఇక్కడ కూడా కల్వెట్ పైన మనకి మార్కింగ్ చేశారు. రోడ్ పక్కన కల్వెట్, ఇది 192 కిలోమీటర్స్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ ఇదేంటంటే కొద్దిగా పెద్ద లెంత్ చేస్తాండి. చాలా మంది కూడా జర జూమ్ చేసి చూపియండి, జర క్లియర్గా చూపియండి వీడియో అంటున్నారు. వాళ్ళ గురించి కూడా నేను ఇది మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా, అంటే జర మంచి చూపించాలనుకుంటున్నా. కొద్దిగా స్లో అవుతుంది, కొద్దిగా మీకు మీ సైడ్ ఏమన్నా కొద్దిగా ముందుకు వెళ్ళాలనుకుంటే మీరు జర ఫార్వర్డ్ చేసుకొని చూసుకోండి, పర్లేదు. బట్ ఏంటంటే ఒక వీడియో అయినా జర క్లారిటీ ఇద్దామనేసి ఇప్పుడు సౌత్ పార్ట్ గురించి నేను చేస్తున్నా కనుక మీకు క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఇది చేస్తున్నా. ఒకటి వచ్చేసి ఇది 194 కిలోమీటర్స్ దగ్గర ఇది బేస్మెంట్ పైన ఇది మార్కింగ్ చేసారు, బేస్మెంట్. ఓకే, జస్ట్ చూసుకోండి ఇది ఎక్కడి నుంచి వెళ్ళాలి అనేది. లింగంవారి గూడెము ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు ఇక్కడ మనకి. జస్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి పుట్టపాక దగ్గర మనకి ఇక్కడ ఈ రోడ్ ఎమ్మటి మనకి ఈ జీబ్రా లైన్ దగ్గర మనకి ఇక్కడ మార్కింగ్ చేసారు, జీబ్రా లైన్. ఇక్కడ వచ్చేసి రోడ్ మీద మార్కింగ్ చేసారు 196 కిలోమీటర్ దగ్గర రోడ్ మీద మార్కింగ్ చేసారు ఇది మనకి. ఓకే, ఇది విలేజ్, ఆల్మోస్ట్ విలేజ్ అనుకొని వెళ్తుంది. ఈ వీడియోలో నా ల్యాండ్ కూడా ఎక్కడ పోతుందో కూడా చూపిస్తాను నేను. ఇది పుట్టపాక, ఇది పుట్టపాక విలేజ్ పక్కన. మీరు ఒకసారి అక్కడ నియరెస్ట్ ఎవరైనా ఉంటే ఒకసారి పోయి చూసుకోండి. ఇది నిజమా అబద్ధమా అనేది సెకండరీ అండి. నేనైతే ఇది ఫేక్ ఏదో నేను మీకు ఇది క్రియేట్ చేసి మాఫింగ్ చేసి నేను ఏదో గూగుల్ అంతా టైం కేటాయించి నా వ్యూవర్స్ గురించి నేనేదో ఇంత డిజైన్ చేసి మీకు పెట్టాలన్నంత ఆలోచన లేదండి నాకు. జస్ట్ ఏంటంటే నా దగ్గర మాకు ఇన్ఫర్మేషన్ ఉన్న ప్రకారము మీతో షేర్ చేసుకుందాము. ఇంకోటి మీకేమంటా ఇలా క్లారిటీ వస్తే నాకు చేస్తే నాకు కూడా ఇంకో క్లారిటీ వస్తుంది. నేను నెక్స్ట్ ఇంకొక వీడియో పెడతాను ఇది నిజమా కాదా అనేది మనం డిస్కషన్ చేస్తే తెలుస్తుందండి ఇది ఫేకా అన్ఫేకా అనేది. అట్లా మనం కూడా ఏంటంటే ఒకటేసారి మనము ఎవరినైనా బ్లేమ్ చేయొద్దు. ఆల్రెడీ నేను మీకు క్లారిటీ ఇచ్చిన, మీకు ఇది మీరు చూసి పెట్టండి అని. ఆర్వాల్ అంట, ఇది ఆర్వాల్ మీద మనకి ఇది మార్కింగ్ చేశారు ఇక్కడ 198 కిలోమీటర్స్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి ఈ విలేజ్ వచ్చేసి గట్టుపల్ విలేజ్ దాటినాక ఇక్కడ కల్వెట్ మీద మార్కింగ్ చేసారు. ఇక్కడ కల్వెట్ ఇది మీరు లొకేషన్ పెట్టుకోండి. ఇది జస్ట్ మీరు లొకేషన్ మన గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి అక్కడ లొకేషన్ ఒకటి మార్కింగ్ చేసుకొని ఆ నియరెస్ట్ సరౌండింగ్లో ఒకసారి సెర్చ్ చేస్తే మీకు తెలిసిపోతుంది అనమాట. ఈ 202 కిలోమీటర్ మీద రాక్ మీద మనకి మార్కింగ్ చేసారు. ఇక్కడ రాక్, ఇక్కడ విలేజెస్ వచ్చేసి మనకి అదే ఇప్పుడు గట్టుపల్ దాటంగానే మనకి నియరెస్ట్ విలేజెస్ అంటే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. ఇక్కడ ఇది వచ్చేసి ఇది ఇక్కడ నాట్ డన్, ఇక్కడ ఇష్యూ ఉందంట, నాట్ డన్ అని పెట్టిండి ఇక్కడ ఏరియాలో. ఓకే, కొన్ని మనం ఏంటంటే ఒక్కసారి ఆలోచించుకోండి.
ఇది నేను పెట్టిందా అవన్నీ వదిలేసేయండి మీరు. ఎవరు మార్కింగ్ అంటే ఇది ఫేకా లేకపోతే వీళ్ళు మాఫీ చేసి మనకి ఈ గూగుల్ మ్యాప్లో ఇది పెడతారు. కొంతమందికి ఏంటంటే ఇది చాలా ఓల్డ్ గూగుల్ మ్యాప్ అండి, దాంట్లో ఇప్పుడు లేటెస్ట్ ఇది మార్కింగ్ చేసి పంపిస్తున్నాడు. అవన్నీ నాకు ఎందుకండి, నాకు సర్క్యులేట్ అయింది, మీతో షేర్ చేసుకుంటున్నా. ఇంకోటి కొద్దిగా నిజమేంది అంటే ఆల్మోస్ట్ నిజమేందంటే మనకి అక్కడ మార్కింగ్ లొకేషన్ పోయి చూస్తే మార్కింగ్ కనబడుతుంది, మనకి పెయింట్తో మార్కింగ్ ఉంటుంది అనమాట. ఇక్కడ రాక్ పైన మార్కింగ్ చేసిరు. ఇక్కడ ఒకసారి ఆలోచించుకోండి. మనం పర్ఫెక్ట్, ప్రతి ఒక్కరు ఇప్పుడు యూట్యూబ్లో ఉన్న వీడియోస్ అన్నీ పర్ఫెక్ట్ అని చెప్పలేమండి. ఆల్రెడీ మరి లాస్ట్ టైంలో గవర్నమెంట్ రిలీజ్ చేసినవి చాలామంది పెట్టిరు, బట్ అది నిజమైందని గ్యారెంటీ ఉందా? అట్లానే ఉండదండి. అప్పుడు గవర్నమెంటే రిలీజ్ చేసింది మరి కొన్ని వీడియోస్, అంటే కొన్ని మ్యాప్స్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది, ఇక్కడ నుంచి వెళ్తుంది అని. మరి అవన్నీ మనం పట్టించుకోదండి. ఇప్పుడు అంత మన రేడియల్ రోడ్లు కూడా చాలా మంది మ్యాప్లు వచ్చినాయి, చాలా వరకు వచ్చినాయి మ్యాప్లు. అవి ఎక్కడి నుంచి రేడియల్ రోడ్ ఎక్కడెక్కడికి పోతున్నాయి అనేది, అది కూడా ఇంకా అనేది ఎక్కడెక్కడ చేంజ్ అవుతాయి అనేది కూడా మనం చెప్పలేమండి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఇష్యూస్ బట్టి కొన్ని చేంజెస్ జరుగుతుంటాయి. అంటే అట్లానే పూర్తి చేంజ్ అవుతుంది అంటలేను. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు కూడా ఎట్ ద సేమ్ టైం నేను ఇప్పుడు మనకేంటంటే అన్ని చేంజెస్ కావాలంటే కావవి. ఎందుకంటే కొన్నిటికి కొన్ని సంబంధం ఉండదు. కొన్ని మధ్యలో చెరువులు వస్తాయి, అక్కడ బిల్డ్ చేయడానికి వీలు కాదు, దాన్ని బట్టి కొన్ని చేంజెస్ చేయాల్సి వస్తుంది. అట్లా ఇది ఇక్కడ కూడా కల్వెట్ మీద మార్కింగ్ చేసిరండి. ఇక్కడ మనకి ఈ రోడ్లో ఇక్కడ నియరెస్ట్ కొన్ని విలేజెస్ ఇక్కడ మనకు కొన్ని జూమ్ అవుతలేవండి మనకి, అంటే నేమ్ చూపించట్లేదు. ఇక్కడ 210 కిలోమీటర్ దగ్గర రోడ్డు పైన మార్కింగ్ చేసిరండి మనకి. మీరు చూసుకొని ఇంకోటి చాలా మంది లింక్ నేను లింక్ ఆల్రెడీ పెట్టానండి, మ్యాప్ లింక్ పెట్టాను, చాలా మందికి ఓపెన్ అవ్వట్లేదంట. అట్లా ఇంకోటి ప్రతిసారి మీరు ఒక 1 అవర్ పెడతారండి, మీరు ఏదో కామెంట్ పెడతారు, ఎమ్మటే రిప్లై కావాలంటే నేను చూసుకోవాలి కదండి. నేను ఖాళీ ఉండను, నా బిజీ నాకు ఉంటుంది, నాకు కూడా జాబ్ ఉంటుంది. సో నేను ఇది ఇంకోటి ఏంటంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు కూడా చలో నేను కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన, అందులో పెట్టిన ఆ ఇన్ఫర్మేషన్తో పాటు నేను ఇంకా కంటిన్యూ చేసి దీన్ని ఛానల్ని డెవలప్ చేద్దామని కూడా నేను చూస్తున్నా. ఇంకోటి మీకు RRR గురించి, ఎందుకంటే మా ల్యాండ్ పోతుంది కనుక ఆల్మోస్ట్ నాకు కొన్ని క్లియర్గా తెలిసే ఛాన్సెస్ ఉంటాయి నియర్ విలేజ్ కనుక. అట్లా నేను దీన్ని షేర్ చేద్దాం అనుకుంటున్నా మీకు. అట్లా నేను ఏంటంటే మీకు హెల్ప్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం ఏమైనా మిస్టేక్ వచ్చినా మీ కామెంట్లు నేను ఆల్మోస్ట్ ఫ్రీ ఉన్నప్పుడు చూస్తుంటా అండి నేను. కానీ కొందరు ఏంటంటే కామెంట్కి రిప్లై ఇచ్చేంత లేకుండా క్వశ్చన్ పెడుతుంటారు, అది నాకు కొద్దిగా అర్థం కాదు. మీరు కొద్దిగా క్రాస్ చెక్ చేసుకోండి, ఇది క్లియరేనా, చలో మీకు నియరెస్ట్ ఏ రోడ్ ఉంది, ఆ రోడ్ కాడికి మార్కింగ్ ఉందా చూద్దాం, పోయి చూడండి. ఇంకోటి మీరు నియరెస్ట్ విలేజ్లలో అడగండి, ఇదేంది ఇట్లా వస్తుంది, మరి ఇది ఏంది, దేనికి పెట్టింది మార్కింగ్ అని అడగండి, క్లారిటీ వస్తుంది కదా. ఇప్పుడు మ్యాక్సిమం అయితే ఇంత పెద్ద రోడ్ ఇప్పుడు 500 మీటర్స్ అని ఇలా మెన్షన్ ఆల్మోస్ట్ 500 మీటర్ అంటారు. ఆ 500 మీటర్ ట్రైన్కి అయితే అంత అవసరం ఉండదు, ట్రైన్ కమ్ రోడ్ కూడా ఉండొచ్చు, అది కూడా ఆలోచించుకోండి. ఇది రాకండి, ఇది వచ్చేసి మనకి ఇది మరిగూడ అండి. ఇది మరిగూడ దగ్గరలో, మరిగూడ తర్వాత ఇక్కడ ఒక విలేజ్ ఉంటుంది, ఆ విలేజ్ పక్క మాట వెళ్తుంది. చూడండి ఇప్పుడు మనకి ఇది కూడా వచ్చేసి రోడ్ మీద మార్కింగ్ చేసారు. ఇక్కడ ఇది వచ్చేసి మరిగూడ నుంచి పోయే రోడ్ అండి. ఇది మీరు లొకేషన్ పెట్టుకోండి, గూగుల్ మ్యాప్ లొకేషన్ పెట్టుకొని ఒకసారి మీకు నియరెస్ట్ ఉంటే క్రాస్ చెక్ చేసుకోవాలనుకుంటే ఒకసారి మీరు పోయిరండి, వెహికల్ వేసుకొని పోయేసి చూసేసి రండి ఇది పర్ఫెక్టా కాదా అనేది. ఎందుకంటే ఈ ఓన్ ల్యాండ్స్ ఉన్న వాళ్ళైతే మ్యాక్సిమం అయితే అక్కడ నియరెస్ట్ ల్యాండ్ ఉన్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ అందరికీ క్లారిటీ ఉంది. చాలా మంది లేని వాళ్ళు ఏంటంటే డౌట్ పడుతున్నారు. ఇంకోటండి, నేను దీన్ని బట్టి నేను ఇన్వెస్ట్మెంట్ చేయండి నాకు ఏదో లాభం అని చెప్పట్లేదండి. మీకు ఏంటంటే ఫ్యూచర్లో జర ఒక క్లారిటీ ఏంటంటే ఆలోచించుకొని ఇప్పుడు పెట్టకండి. నేను ఏమంటాను, ఇప్పుడు పెట్టకండి, ఎంక్వైరీ చేసుకోండి. ఎంక్వైరీ ఎంత వీలైతే అంత ఎంక్వైరీ చేసుకోండి. ఎప్పుడైనా చాలా వస్తాయి యూట్యూబ్లలో, చాలా ఫేక్ న్యూస్ వస్తాయి, చాలా వస్తాయి. వెంచర్లో కూడా నాకు తెలిసినంత వరకు అయితే వెంచర్లలో కూడా ఒక ₹1 కోటి ఎకరా ఉంటాడు, అది వెంచర్ చేసి 2 crores కూడా అమ్ముకుంటారు.
ఎందుకంటే అతను రిస్క్ తీసుకుంటూ ఎట్ ద సేమ్ టైం లాస్ వచ్చినా అతనే అవుతుంది. అది బిజినెస్ అండి. అది ఎవరైనా ఒక ఐటమ్ ని బిజినెస్ చేసి చూపించుకోవాలనుకుంటే వచ్చాడు ఎన్నో వెరైటీగా చూపించుకుంటాడు. అందులో కొద్దిగా ఫేక్ ఉంటుంది, కొద్దిగా నిజం ఉంటుంది. బట్ ఏంటంటే జస్ట్ ఇందులో మీకు ఏంటంటే ఇన్ఫర్మేషన్ గురించి, నాకు ఇందులో ఏదో బెనిఫిట్ ఉందని గురించి అయితే చేయలే ఈ వీడియో. చూసుకోండి, ఇది రాక్ పైన ఉంది 222 కిలోమీటర్స్ దగ్గర. ఇక్కడ ఒక విలేజ్ వస్తుందండి. ఇక్కడ కూడా వచ్చేసి రాక్ పైన మనకి ఇక్కడ 224 కిలోమీటర్ దగ్గర మన రాక్ పైన ఇక్కడ మార్కింగ్ చేసిరండి. ఇక్కడ వచ్చేసి 226 కిలోమీటర్ కల్వెట్. ఇంకో ఇది 110 S110 226 కల్వెట్. ఇక్కడ కూడా మార్కింగ్ చేశాను. ఇంకోటి ఇప్పుడు చూడండి, ఇక్కడ నా ల్యాండ్ ఉందండి, చూపిస్తా మీకు. ఇంకో ఇది నా ల్యాండ్ అండి, ఇది నా ల్యాండ్. ఇక్కడ నాకు 6 ఎకర్స్, ఆల్మోస్ట్ 6 ఎకర్స్ పోతుంది. నేను మీకు ఫేక్ సర్క్యులేట్ చేస్తలేనండి. ఇది పోయింది కనుకనే ఇది నాకు కూడా. ఇప్పుడు ఇది మా విలేజ్, ఇది కురుమపల్లి విలేజ్ అండి. ఇది చూడుకోండి, ఎంక్వైరీ చేసుకోండి. మీరు గవర్నమెంట్ ఆఫీస్ దగ్గరకు పోండి, ఏమన్నా ఉంటే అడగండి. ఇదేమన్నా ఇట్లా వచ్చిందండి, ఇది ఎంతవరకు నిజము అని అడగండి. అడిగితే కదా తెలిసేది. అంతేగాని ఇదేదో వీడియో చూసుకొని మీరు అంతగానము ఇబ్బంది పడి టెన్షన్ పడే అవసరం అయితే లేదండి. మాక్సిమం అయితే కొందరు టెన్షన్ ఉంటుంది, ఏంటంటే ల్యాండ్ వే వాళ్ళకి టెన్షన్ ఉంటుంది, అరే ఇక్కడి నుంచి పోతుందా అనేసి. కానీ ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ మ్యాప్ దగ్గరికి అయితే నేను పోయినండి. నేను మీకు లైవ్ వీడియోస్ కూడా చేస్తా చూడండి నెక్స్ట్. ఎందుకంటే నేను ఇది కొద్దిగా ఆలోచించిన నిన్న ఈ కామెంట్స్ కంపల్సరీ మాత్రం నేను లైవ్ వీడియోస్ చేస్తా దీని మీద. ఇది 230 కిలోమీటర్ దగ్గర వాటర్ ఓల్ అంటే ఇది వాటర్ది, ఇప్పుడు మన సాగర్ వాటర్ది, మనకు హైదరాబాద్కి వచ్చే వాటర్ది అది ఉంటుంది అనమాట. అయితే దాని మీద మార్కింగ్ చేసినండి. ఇది ఎగ్జాక్ట్ ఏడు ఉంటుంది కూడా చెప్తా మీకు. జేబీ వెంచర్ ఉంది కదండి, జేబీ వెంచర్ గేట్ ముందల్నే మనకి వాటర్ వాల్ ఉంటుంది. అయితే దాని మీదనే మార్కింగ్ చేసారు పెయింట్ తోటి. మీరు అది కూడా పోయి చూడండి. జస్ట్ ఏంటంటే మరి ఇంకోటి RRR అనేది RRR రోడ్ అని, ఇప్పుడు RRR రోడ్కి RRR ఉంది, RRR రైల్కి RRR ఉంది. సో చాలా మంది ఏంటంటే ఇది RRR రోడ్ కాదు, ఇది రైల్ అంటారు. చూడండి ఒకసారి మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి. RRR రైల్కైనా నాకు తెలిసి అయితే 500 మీటర్స్ అయితే 500 ఫీట్ అయితే నాకు తెలిసి 500 మీటర్స్ 500 ఫీట్ తెలియదు. బట్ అంత అయితే అవసరం ఉండదు. బట్ మీరైతే ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. ఇక్కడ బేస్మెంట్ పైన మార్కింగ్ చేసారు. ఇక్కడ చాలా మందికి ఉంటుందండి మ్యాప్, ఉంటే మేము కూడా చూసుకుంటాం. కానీ మ్యాప్ నేను పెట్టాను లింకు, చాలా మందికి ఓపెన్ అవ్వట్లేదంట. అది చాలా మంది, మీరు కూడా ఆలోచించుకోండి. ఓపెన్ కాకపోతే నేను ఏం చేయలేను కదండి. అది నాకు వచ్చింది, నేను సర్క్యులేట్ చేస్తున్నా. ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్లో పెట్టండి. నేను దానికి మ్యాక్సిమం అయితే ఎంత వీలైతే అంత ట్రై. కానీ ఎమ్మటే మీరు రిప్లై కోరుకోవడం అనేది చాలా తప్పండి. మాకు కూడా ఫ్రీ ఉండాలి కదా. మేము కంపల్సరీ మ్యాక్సిమం అయితే నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. చాలా మందికి రిప్లై ఇచ్చిన, బట్ అట్ ద సేమ్ టైం ఇంక ఇస్తూనే ఉంటా. కొద్దిగా మీరు ఏంటంటే నాకు యూట్యూబ్ నేను కూడా కొత్తగా ఛానల్ ఓపెన్ చేసిన అండి. కొద్దిగా మీ సపోర్టింగ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మ్యాక్సిమం అయితే నిజం ఉంటేనే నేను మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. బట్ అది మీరేదో ఇందులో నేను లబ్ధి పొందుతున్నాను అనేది జర ఎక్స్పెక్ట్ చేయకండి. 238 కిలోమీటర్స్ దగ్గర రాక్ పైన మనకు మార్కింగ్ చేసినండి. ఇది ఇక్కడ రాక్ పైన ఏం జస్ట్ మీరు ఆ లొకేషన్ పాయింట్ ఏదైతే పెద్ద మాడుగులు దాటినాక వస్తుంది. ఇది ఇక్కడ కూడా 240 కిలోమీటర్ దగ్గర కూడా రాక్ పైన మనకు మార్కింగ్ చేసేది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి బాల్యానాయక్ తాండా తర్వాత ఇక్కడ వస్తుంది. అదే రోడ్లో కాస్వే అంట. కాస్వే ఇక్కడ వచ్చేసి డ్రాప్. కొన్ని ప్రాబ్లం ఉన్న కాడ వాళ్ళు మెన్షన్ చేసిరు. అది కూడా నల్లవారి పల్లె దగ్గర మనకు వచ్చేసి ఇక్కడ మనం మార్కింగ్ చేసిరండి. సంపు మీద, సంపు అంటే నాకు తెలిసిందో బాయ్ ఇట్లుండొచ్చు. ఇక్కడ వచ్చేసి
సింగంపల్లె దగ్గర బేస్మెంట్ పైన మనకి ఇక్కడ మార్కింగ్ చేశారండి. ఇక్కడ ఆల్మోస్ట్ మ్యాక్సిమం జూమ్ చేసి చూపిస్తున్నా అండి. ఇక్కడ వచ్చేసి రాక్ పైన మనకు మార్కింగ్ చేశారు. వెళ్ళండి కొద్దిగా మీ నియరెస్ట్ మీరేమన్నా మీ ల్యాండ్స్ ఏమన్నా డౌట్స్ ఉన్నప్పుడు నియరెస్ట్ ఆఫీస్, గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళండి, అడగండి. ఇక్కడ రాక్ పైన ఇక్కడ మార్కింగ్ చేశారు. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాండి నేను, ఇక్కడ నుంచి ఇక్కడ పోతుంది అనేసి. నచ్చితే చూడండి. మీకు నేనేం కావాలని అయితే మీకు ఏదో మిస్గైడ్ అయితే నేను చేయట్లేదు. ఇది రాక్ పైన ఉంది, చూడండి. ఇక్కడ శ్రీశైలం హైవేలో మనకి ఇక్కడ కూడా రాక్ పైన మెన్షన్ చేసిండ్రు. ఇలానే సీదా వెళ్ళండి. ఇక మనకేందంటే ఇలా వెళ్తుంటే మనకి శ్రీశైలం హైవే ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఎక్కడెక్కడైతే పోతుందో చింతలపల్లె రోడ్లో ఇక్కడ కల్వర్ట్ మీద ఉంది. ఇక్కడ కూడా కల్వర్ట్ మీద మెన్షన్ చేశారు. ఖానాపూర్ ఇక్కడ కూడా కల్వర్ట్ మీద మెన్షన్ చేశారు, రోడ్ పైన మెన్షన్ చేశారు. ఇట్లా మీరు చూసుకోండి. మీరు జస్ట్ మీకు ఇది ఒక ఐడియా గురించి మీకు వీడియో వేస్తున్నా అండి. నేను ఆల్రెడీ పెట్టిన ఒక్కసారి వీడియో ఇంకో వేరే దాంట్లో వేరే డ్రైవ్లో ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. అట్లా ఇది రాక్. షాద్నగర్ రోడ్లో మనకి మెయిన్ ఈ హైవేలో చూసుకోండి. మీరు ఫస్ట్ హైవేలో చూసుకోండి. ఇంకోటి మీకు ఈ హైవే నుంచి హైవే వరకు నేను కొన్ని వీడియోస్ చేసిన, అందులో కూడా చూసుకోవచ్చు మీరు. ఇది 196 కిలోమీటర్ల దగ్గర పిఎఫ్, అందులో చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది చేవెళ్ళ రోడ్, ఐ థింక్ పరిగి రోడ్లో మీకు ఇక్కడ మెన్షన్ చేసిందండి కల్వెట్ పైన. ప్లస్ నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ బాంబే రోడ్డు, ఇది వచ్చేసి ఇది దామర్గిడ్డ దగ్గర ఇక్కడ మెన్షన్ చేసిరండి ఈ రోడ్లో. నెక్స్ట్ వచ్చేసి మనకి ముంబై రోడ్లో మనకి ఇక్కడ నియరెస్ట్ ధాబా ఉందండి. ఆ ధాబా దగ్గర మనకి ఇక్కడ మెన్షన్ చేశారు కల్వెట్ పైన. ఇంకోటి చాలా మందికి అయితే లింక్ చేయండి అంటున్నారు. అలా లింక్ ఈ వీడియోలో నేను పక్కా మళ్ళీ ఇంకోసారి లింక్ ట్రై చేయండి. మీకు మ్యాక్సిమం వీడియో ఓపెన్ అవుతుంది, మ్యాప్ ఓపెన్ అవుతుంది, చూసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇది ఫేకా రియల్ అనేది మీరు ఎంక్వైరీ చేసుకోండి. కానీ ఏంటంటే జర బ్యాడ్ కామెంట్ చేయకండి ప్లీజ్. ఇది నేను కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినాను. జస్ట్ సపోర్ట్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట నొక్కండి. థ్యాంక్ యూ అండి, ప్లీజ్.